అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోద్దు. ముందుగా తెలంగాణలో 1248 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఈ నెల 10వ తేదీన నియామక పత్రాలు అందజేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆ తర్వాత నిమ్స్లో 850 పోస్టులు అనేవి భర్తీ చేసేందుకు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. కాబట్టి పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈ నెల 10వ తేదీన నియామక పత్రాలు అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఒక లెటర్ అనేది పంపించడం అయితే జరిగింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ వారికి ఈ లెటర్ అయితే పంపించారు. ఇందులో 1248 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనవరి 10వ తేదీన ఒక ఈవెంట్లో అంటే ఒక కార్యక్రమం అనేది నిర్వహించి నియామక పత్రాలు అనేవి అందజేయబోతున్నట్టుగా ఈ యొక్క లెటర్లో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా హానరబుల్ మినిస్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ అండర్లో జరగబోతుంది. అంటే హెల్త్ మినిస్టర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టుగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈ నియామక పత్రాలు అందజేయడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభమైతే జరిగాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ మెడికల్ కాలేజీలో ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడే మనకి ఈ నియామక పత్రాలు అయితే అందజేస్తారు. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వారితో పాటు అటెండ్ అయ్యే వారికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సిందిగా, అది కూడా ఒక ప్రోటోకాల్ పరంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక ఆడిటోరియం కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇందులో పేర్కొనడం అయితే జరిగింది. దీని ప్రకారం అవసరమైనటువంటి లాజిస్టిక్ సపోర్ట్, అలాగే వెన్యూ అరేంజ్మెంట్స్, సీటింగ్, ఆడియో విజువల్ ఎక్విప్మెంటు మరియు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వడానికి అవసరమైనటువంటి ఇతర ఫెసిలిటీస్ కూడా కల్పించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈ లెటర్ అయితే పంపించడం అయితే జరిగింది. ఇదే కాపీని గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి కూడా పంపించినట్టు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో 1248 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు జనవరి 10వ తేదీన నియామక పత్రాలు అందజేయబోతున్నట్టుగా ఈ లెటర్లో క్లియర్గా తెలిసింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏమిటి అంటే నిమ్స్లో 850 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ సమాచారాన్ని అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం అయితే జరిగింది. అసెంబ్లీలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన అయితే సమాధానం చెప్పారు. ఇందులో భాగంగానే నిమ్స్లో 850 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఒక న్యూస్ పేపర్లో 850 పోస్టులని, మరొక న్యూస్ పేపర్లో 813 పోస్టులని వచ్చింది. అయినప్పటికీ కూడా పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ మనం గమనించినట్లయితే ఇప్పటికే 813 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నామని, నియామక ప్రక్రియ ఫైలు ఆర్థిక శాఖకు చేరిందని, అనుమతి రాగానే నియామకాలు చేపడతామని కూడా ఆయన అయితే వెల్లడించడం అయితే జరిగింది. పలువురు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయంలోనే అసెంబ్లీలో మంత్రి గారి స్వయంగా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి న్యూస్ అయితే చెప్పారు. ఈ యొక్క ఉద్యోగాలలో వైద్యుల పోస్టులతో పాటు వైద్య సిబ్బంది పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది. అంటే స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాలతో పాటుగా మరికొన్ని మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి తెలంగాణలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్. ఇంకా ఏమైనా కొత్త న్యూస్ ఉంటే ఛానల్లో చెప్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.